శివా శివా చూపు పడితే చావేరా మరణమే మా ఆటరా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మా శివని వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా లాడరా ఊచకోతరా. అయ్యో అయ్యో శివా. రే దేవరాజు, నువ్వు చేస్తున్న తప్పులన్నీ శివుడు చూస్తున్నాడు రా. నీ చేసిన తప్పులన్నీ శిక్ష వేస్తారా శివుడు. మట్టి కొట్టుకుపోతావురా దేవరాజు. అయ్యో రమ్మన్రా, నీ శివుడే ఉంటే వాడో నేనో తెలుసుకుంటాం. శివయ్య, నా తమ్ముని నువ్వే కాపాడాలయ్యా. మిత్ర, నువ్వే నన్ను పిలిచింది? అవును, నీకు ఆ శివుడు అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఆ శివుడు ఏం చెప్పినా చేస్తావా? ఆ శివుడు దిగి వచ్చి ఏం చేయమన్నా చేస్తాను. మరి నాలా ఉన్నవాడిని చంపుతావా? ఆ పరమశివుడే చెప్పాడు అనుకో. ఏంటి, నేను ఒక మనిషిని చంపడమా? లేదు, అస్సలు పని చేయను. నీ తమ్ముడి కోసం నువ్వు చేయాల్సిందే. నా పేరు అతనికి ఎలా తెలుసు? నా తమ్ముని గురించి ఎలా? నేనేంటి ఒక మనిషిని చంపడం ఏంటి? పైగా అతనిలాగా ఉన్నవాన్ని. నాకేం అర్థం అవటం లేదు. ఓం శివాయ నమో, ఓం శివాయ నమో. డాక్టర్, తమ్ముడికి ఎలా ఉంది? మీ తమ్ముని సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. వీలైనంత త్వరగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఈ సర్జరీ వెరీ కాస్ట్లీ, నియర్లీ 1 CR వరకు కావచ్చు. వితిన్ 10 daysలో అమౌంట్ రెడీ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ప్లీజ్ నో మోర్. అలాగే డాక్టర్. అప్పటి వరకు ఈ మందులు వాడుతూ ఉండండి. పది రోజులలో ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? ఏం చేయాలో అర్థమవటం లేదు. ఈ వ్యక్తిని చంపితే మీకు ₹1,00,00,000 ఇస్తాం. ఇతను అక్కడ కలిసిన వ్యక్తిలాగా ఉన్నాడు. అంటే అతను చంపమంది ఇతన్నేనా? బ్రో, లైటర్ ఉందా? నీకెంత ధైర్యం రా, నన్నే లైటర్ అడుగుతావా? నేను ఎవరు మనిషి తెలుసా? దేవరాజు తెలుసారా నీకు? దేవరాజు మనిషిని రా నేను. బ్రో, నేను లైటర్ అడిగాను అంతే. నాతో కొట్లాడకు. ఇంకే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అక్కడ మా గొడవ అవుతున్నట్టు చూసాపు. లైటర్ అడుగుతున్నాను అన్నాడు. అన్నా, నేను నీ దగ్గర పని చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా?
అన్నా నేను నీ దగ్గర పని చేస్తా. రే తమ్ముడు, నువ్వు ఊరికి కొత్త ఉన్నట్టును, వెళ్ళిపో. అన్నా నేను నీ దగ్గర పని చేస్తా. ఏయ్, నువ్వు నా దగ్గర పని చేయాలంటే నువ్వు మాలో ఎవరితోటన్నా కొట్లాడి గెలిస్తే నీకు నా దగ్గర పని ఇప్పిస్తా. వీడిని కొట్టాలా లేక వీడిని కొట్టాలా లేక నిన్ను కొట్టాలా? ఏయ్, రే చూడ్డానికి కట్టె పుల్ల లేకున్నావు, నీకెందుకురా ఈ లొల్లి పంచాయతీలు? మూసుకొని వెళ్ళిపో, లేకుంటే చచ్చిపోతావు. వా, ఏం కొట్టినవురా. రేపటి నుండి వచ్చేసి పనులకి. ఇంకా 3 రోజుల టైం ఉంది డబ్బు కట్టడానికి. ఏం చేయాలో అర్థం అవటం లేదు. హలో డాక్టర్. మిత్ర, మీ తమ్మునికి ఇచ్చిన గడువులో ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2 రోజుల్లో కట్టేస్తాను డాక్టర్ డబ్బు. ఒక రోజు ముందే డబ్బులు కట్టాలి. మిత్ర, అలాగే డాక్టర్. ఒకసారి నీ ఫోన్ మళ్ళీ ఇస్తా, ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్లో. రే మిత్ర, నువ్వు మా అన్నని చంపడానికి వచ్చావా? నీ అబ్బా, మా అన్నని చేసి నీ అంతా చూస్తారా? అవునరా, నీ అన్నని చంపడానికి వచ్చాను రా. అడ్డం వస్తే నిన్ను కూడా చంపుతా. నువ్వు నన్ను చంపునేందా? నేను నిన్ను చంపుతా. నీ అబ్బా. మురళి, 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 నా తమ్ముడిని చంపిన ఆ మిత్రాన్ని తీసుకురండి రా. అన్న ఏమైందన్న? ఎందుకు తోలుకొస్తున్నా? నా వెలుస్తుండు అన్న చెప్పురా అన్న, ఎందుకు తోలుకొస్తున్నా? నా వెలుస్తుండ్రా. నా అన్న నన్ను ఎందుకు తోలుకురామన్నా అన్న? వీళ్ళేమో క్రిమినల్ని పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తారు. నువ్వనే చెప్పన్నా. వా, ఏం నటిస్తున్నావురా? చేసిందంతా చేసి మళ్ళా ఏం తెలియనట్టు. నా తమ్ముడిని చంపింది నువ్వే కదరా. నీ తమ్ముడిని కాదురా, నిన్ను కూడా చంపుతా. అవును, నీకెలా తెలుసు? ఆ రోజు మా తమ్ముడు ఫోన్లో మాట్లాడేది నాతోనేరా. నా అని పూర్తిగా చంపేసి పాతి పెట్టండి రా.
చేతులతోటి కొట్లాడడం కాదు, కత్తులతోటి కొట్లాడదాం. భద్రా ఆగరా. అరే రే చంపకరా, చంపకరా, నీకేం కావాలో చెప్పు. కనీసం నన్ను ఎందుకు చంపుతున్నావు చెప్పరా. ఎందుకు చంపుతున్నానో తెలియాలా? వాడెవడో అచ్చం మీలాగే ఉన్నాడు, వాడిని చంపమని చెప్పాడు. నేనప్పుడు ఏదో లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత కూడా ఎవడో ₹1,00,00,000 ఆఫర్ చేశాడు నేను చంపితే, అందుకే చంపుతున్నా. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః. సాక్షాత్తు ఆ పరమశివుడే మీ తమ్ముని జబ్బు నయం చేశాడు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. రేపు వచ్చి మీ తమ్ముని తీసుకెళ్ళండి.